అంగన్వాడీలకు కానీ చిన్న ఉద్యోగులకు కానీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం, ముఖ్యంగా చిరు ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందనేది వాస్తవం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి 1వ తేదీన శాలరీస్ లేని పరిస్థితి కూడా చూసాం. అటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చి వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంగన్వాడీలకి 2 సార్లు వేతనాలు పెంచిన సంగతిని కూడా ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నికల ముందు అంగన్వాడీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దాదాపుగా 45 రోజుల పాటు సమ్మె చేసిన నేపథ్యంలో ఆ రోజు కూటమి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని హామీల్ని అమలు చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానిలో ముఖ్యంగా దాదాపుగా ఇచ్చిన హామీల్లో దాదాపుగా అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. 1-2 మినహా అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఏదైతే ఇవాళ ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన సంక్షోభం నెలకొల్పి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఇవాళ ఆర్థిక సంక్షోభం వలన కొన్ని హామీలు ఒకంత ఆలస్యమైన తప్పించి అన్ని హామీల్ని అమలు చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇటీవల కాలంలో నేను కూడా శాసనసభలో అంగన్వాడీల సమస్యల్ని ప్రస్తావించడం కూడా జరిగింది. దానిలో ప్రధానంగా ఏదైతే వేతనాల పెంపు కానీ లేదా సంక్షేమ పథకాల అందజేత కానీ ఇవ్వాలనేది కూడా కోరడం జరిగింది. ఆ దిశగా కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇప్పటికే 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు కానీ సూపర్వైజర్లు కానీ వాళ్ళందరికీ కూడా 75 కోట్ల వ్యయంతో స్మార్ట్ ఫోన్లు 5G స్మార్ట్ ఫోన్లు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ 5G స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ సత్వరమే సహాయం అందించాలి, సేవలు అందించాలి అనే దిశగా ఈ ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో హాజరు శాతం కూడా పెరిగిందనేది మీ అందరికీ తెలిసిన వాస్తవం. అదేవిధంగా గ్రాట్యుటీ ఏదైతే ఉందో ఆ గ్రాట్యుటీ మీరు ఏళ్ల తరబడి దానికోసం వేచి చూస్తూ ఉన్నారు. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాట్యుటీని కూడా అమలు చేయడం జరిగింది. దానికోసం ప్రత్యేకంగా 20 కోట్లు కేటాయించి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా వచ్చిన 9 నెలల్లోనే 20 కోట్లు కేటాయించి మీ అందరికీ గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక అంశాలు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడం కానీ, హెల్పర్లకి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ అంగన్వాడీ టీచర్స్గా నియమించడం కానీ ఈ విధమైన చర్యలు కూడా చాలా వరకు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అనేక చోట్ల అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే బిల్డింగ్స్ లేవో శాశ్వత ప్రాతిపదికన వాటిని బిల్డింగ్స్ చేయడానికి కూడా ఐడెంటిఫై చేసి అటు బిల్డింగ్స్ కట్టే దిశగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. దయచేసి అంగన్వాడీ సిబ్బంది అంతా ఒక్క విషయాన్ని మాత్రం గమనించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చిరు ఉద్యోగులు అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ ఇటువంటి చిరు ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్థిక సంక్షోభం రీత్యా కొద్ది కాలం ఆలస్యమైన తప్పించి ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయాన్ని మీరంతా అంగీకరించి ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన సహకారం అందివ్వమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం.